హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం ఒక వీడియోస్లో మాట్లాడుకున్నాం, భర్త మాట వినకపోతే ఎలా మనం మలుచుకోవాలి, ఎలా మన గుప్పెట్లో పెట్టుకోవాలి హస్బెండ్ని. అంటే గుప్పెట్లో పెట్టుకోవాలనేది కొన్ని వేరియేషన్స్ ఉన్నాయిలేండి. అవును. ఇంకా అసలు మొత్తం నా వైపే తిప్పేసుకోవాలి అనే ఒక కేటగిరీ ఉంది. అయితే కొంతమంది ఇక్కడ ఏంటంటే పైకి బాగానే ఉంటారండి నా హస్బెండ్, కానీ నన్ను సరిగా చూసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఏమి చెయ్యడు, నా బాధ అర్థం చేసుకోడు, తిన్నావా తాగావా అని అడగరు అనే మహిళలు చాలామంది ఉన్నారు. కొంతమంది నా భర్త మరి సరిగా చూసుకోవట్లేదు, నేను వదిలేసి వచ్చేస్తానంటే ఈ తల్లిదండ్రులు, సమాజం ఏమనుకుంటుంది నువ్వు అలా వదిలేసి వచ్చేస్తే అనే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి భర్త మాట వినాలి, మన మాట వినాలి, మన వైపు ఉండాలి అంటే మీరు చెప్పే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? అసలు అమ్మో, ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క టాపిక్గా. సరే, అయితే అసలు ఎందుకు మన వైపు తిప్పుకోవాలి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ తిప్పుకోవాలి అనే ప్రయత్నంలో ఘోరంగా ఆడవాళ్ళు ఓడిపోతున్నారు, ఓడిపోయారు కూడా. ఇక ముందు కూడా గెలవబోరు. అంతే అంటారా మేడం? నేనేమన్నా చిన్నపిల్లనా? బోల్డ్ ఎక్స్పీరియన్స్ జీవితంలో ఎన్ని చూసాను. నా భర్త నాకే సొంతం అనుకోవడం తప్ప మేడం? అది కరెక్ట్. నా భర్త నాకు కాకపోతే ఎవరికి సొంతం? పక్కింటి వాళ్ళకా, ఊరు వాళ్ళకా, రోడ్డు మీద వాళ్ళకా? తాళి కట్టింది మనకే, నాకే అయినప్పుడు నా భర్త నాకే సొంతం. ఇది కరెక్ట్. ఇది ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఈ డైలాగ్ కరెక్ట్. కానీ నా వైపు తిప్పుకోవాలి అని మీరు అన్నారే, పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు పట్టించుకోవాలి భయ్? నువ్వేమన్నా 5 ఏళ్ల పిల్లవా? లేకపోతే నీ వైపు ఎందుకు తిప్పుకోవాలి? తిప్పుకోవటం ఎందుకు అని అంటే, అతను నిన్ను చూశాడు, పెళ్లి చూపుల్లోనో లేకపోతే లవ్ చేశాడో. చూశాడు కాబట్టే కదా చేసుకున్నాడు. మరి నచ్చబట్టే, ఇష్టం అవ్వబట్టే కదా చేసుకున్నాడు. అయితే మనిషికి దేవుడు మనసు పెట్టాడు, దానికి ఎన్నో స్పందనలు, భావాలు, భావోద్రేకాలు ఎన్నో పెట్టాడు. పెట్టబట్టి ఈ దరిద్రపు ఆలోచనలన్నీ వస్తున్నాయి మనందరికీ. ఇవి రావటం వల్ల సంసారాలు పాడైపోయినాయి, పాడైపోతున్నాయి, పాడైపోతాయి కూడా. ఒక్కటే అనుకోవాలి, ఇప్పుడు మన వైపు ఎందుకు తిరగాలి? ఇష్టపడ్డాము, నేను ఇష్టపడ్డా, నువ్వు ఇష్టపడ్డా, చేసుకున్నాము, కలిసి ఉంటున్నాము, సంసారం బాగానే జరుగుతుంది. మళ్ళీ అందులో పనిగట్టుకు నా కొంగు పట్టుకోవాలి. ముసలాళ్ళు ఉండేవారు, ఇది మనం చెప్పుకున్నాంలే ఒక వీడియోలో. కొంగుని కట్టేసుకోలేకపోయావు, కొంగుని కట్టేసుకో. ఇవన్నీ దరిద్రపు మాటలు అంటా నేనైతే. అది చండాలమైనటువంటి బిహేవియర్. కొంగుని కట్టేసుకోవాలి అనేది చండాలమైన బిహేవియర్ నా దృష్టిలో. ఇప్పుడు ఒక మంచికి లొంగాలి, ఒక మంచి పనికి లొంగాలి, ఒక మంచి మాటకి లొంగాలి, ఒక వ్యక్తిత్వానికి లొంగాలి. అంతేగాని ఏమీ లేకుండా ఉట్టిగా నువ్వు నా కొంగున ముడేసుకొని నన్ను తిరగాలి, నువ్వు ఉండు అని మనం అడిగేది కాదు, అడిగినంత మాత్రాన జరిగేది కాదు. చాలా నీచమైనటువంటి స్థితి ఆడదానికి ఇది. భర్త నా కొంగును కట్టేసుకోవాలి, నా చుట్టే తిరగాలి అని అనుకోవటం అనేది చాలా నీచమైన స్థితి ఆడదానికి. నువ్వు అడక్కు, నువ్వు అసలు ఆశించకు. రోజు కూడా ఇద్దరు అనుకునే పెళ్లి చేసుకున్నారు, కలిసే పెళ్లి చేసుకున్నారు, కలిసే ఉంటున్నారు, ఇద్దరికి పిల్లలు పుట్టారు, 10 ఏళ్ళు గడిచింది, 20 ఏళ్ళు గడిచినా కూడా ఆడవాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, నా మాటకి విలువ లేదు, ఇంకా నా వైపుకి ఎలా తిప్పుకోవాలి, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఏదన్నా ఉంటే వాళ్ళకే ఇస్తాడు, నాకు ఇవ్వడు అని ప్రేమించడం లేదు కదా, ప్రేమించటం లేదు అని అనుకుంటారు. కానీ అసలు సరిగ్గా గమనించినట్టయితే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదని అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రతిదీ పట్టించుకుంటారు. పిచ్చిమొహాలు వీళ్ళే తెలుసుకోవట్లేదు భార్యలా. అవును, వాళ్ళు ప్రతిదీ పట్టించుకుంటారు. కావాలంటే ఒక టెస్ట్ చేసుకోండి కదా. ఇప్పుడు 4 రోజులు ఊరికే మనము వాళ్ళని ఏమంటారు షంటామనుకోండి, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు అది తెలియదు, నాకు ఇది తెలియదు, నాతో చూడలేదు, నాతో మాట్లాడలేదు అని అంటున్నాం అనుకోండి. ఒక 4 రోజులు వదిలేసి చూడండి, అసలు అనకండి. అతను ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఇవ్వు అంటే ఎవడేవాడు, అడగడం మానేయండి, వాళ్ళే ఇస్తారు. అలాగా ఇది కూడా అంతే. ఇలా అడగనందువల్ల ఏది జరగదు. వాళ్ళు గమనిస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎటు వెళ్తున్నావు, నీ వెనకే చూస్తాడు భర్త, నువ్వు తిరగగా నటు తిరుగుతాడు. మరి పిలిస్తే పలకడు, ఈగో. చెవుడు అయితే ఓకే, అతనికి చెవుడులే పలకలేదు, లేకపోతే ఏదో సౌండ్ అవుతుంది అక్కడ, అది స్పెషల్ కండిషన్స్, వదిలేద్దాం.
అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 10 సార్లు పిలిచా పలకడం ఒకడు, ఖచ్చితంగా పలకడు. కావాలని నువ్వు పిలవటం మాని, నువ్వు టైం ప్రకారం వండుతూ ఉండు, పెడుతూ ఉండు. మరీ ఒక కట్టేసి ఒకసారి పిలవాలి కదా, పలకట్లేదు కదా, దగ్గరికి వెళ్ళి పిలు. పెట్టాను వచ్చి తినమని చెప్పు. తెలుస్తుంది అతనికి. పిలవటం మానే. అమ్మో నాకేంటో గౌరవం తగ్గిపోతుంది అనుకుంటాడు మర్నాటి నుంచి. ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తాడు. మరి నేను పట్టించుకున్నట్ట కాదా కదా. ప్రేమించు ప్రేమించు ప్రేమ లేదని ఏడుస్తుంటాం ఆడవాళ్ళం అందరము. అసలు అట్లా అడక్కండి. మనం భిక్ష అడుగుతున్న కొద్దీ వాళ్ళు వేయరు. ఓహో నా నుంచి ఇంత కోరుకుంటుందా, అయితే మనం బెంకంగా ఉండాలి, మెయింటైన్ చేయాలి. అమ్మో మనం కోరుకున్నది ఇచ్చేస్తే ఇంకా నెత్తెక్కుతుంది అంటే నేర్పేవాళ్ళు ఉంటారు వెనక. అవును, ఆ పాఠాలు విని ఇంకా కొంచెం పైకి ఎక్కేవాళ్ళు ఉంటారు. ఇంకొంత ఇలా కూడా ఉంటారు, అబ్బో నాకేదో ఇదేదో బాగున్నట్టుంది, ఇదేదో గొప్పగా ఉంది అని చెప్పి ఇంకొంచెం చూపిస్తారనమాట. అసలు మనం ఏది ఆశించద్దు. ఇంకోటి ఏంటంటే మనకి సిగ్గు లేదా అండి అడుక్కోవడానికి. ఇప్పుడు నువ్వు భర్తకి అన్నీ చూస్తున్నావు, అన్ని టైంకి చేస్తున్నావు, ఇంట్లో పిల్లలకి చేస్తావు, ఎవరుంటే వాళ్ళకి చేస్తావు చూస్తావు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే భర్త చేయమంటేనే వీళ్ళు వంటలు చేస్తున్నారా చూడండి. వాళ్ళే మెనూ సిద్ధం చేసేసుకుని 1-4 రకాలు ఇంకా బాగా టేస్టీగా చేసి పెడతారు వచ్చిన వాళ్ళకి. ఈయన చెప్తున్నాడా? మరి అలాంటప్పుడు నువ్వు ప్రేమించు, నా మాట విను, నాతో మాట్లాడట్లేదు అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. అడిగి భంగపడిన స్త్రీలు ఎవరన్నా ఉంటే ఇవాళ నుంచి మానేయండి. భిక్ష అడక్కండి, భిక్ష వేయండి. భిక్ష మీన్స్ వండుతున్నారుగా, వంట భోజనాలు పెడుతున్నారుగా, అదే అనుకోండి. మీరు పెడితే కానీ మనం పెడితే కానీ వాళ్ళు తినలేరు. అలాంటప్పుడు మనదే ఒక పై చేయి ఉంది, మళ్ళీ మనం అడుక్కోవడం ఎందుకు? మనమే ఇస్తున్నప్పుడు అఫ్కోర్స్ సంపాదన ఇద్దరిదే అవనివ్వండి, ఒకళ్ళదే అవనివ్వండి, ఏమైనా ఇంట్లో ఎంత సర్వీస్ చేస్తున్నారు, వండుతున్నారు, పెడుతున్నారు అని అంటే మీదే పై చేయి ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు అడుగుతారు? అడగండి, అడిగి ఎప్పుడు భంగ పడకండి. కాబట్టి నెక్స్ట్ మీరు ఏమైనా అడగాలంటే అడగండి. కొంతమంది భర్తలు ఉంటారు మేడం, ఇంకో కేటగిరీ అడుగుతాను నేను. ఇంట్లో మంచి భర్తగానే ఉంటారు, కానీ బయటకు వెళ్ళక మాత్రం డిఫరెంట్ అనమాట. మరి అలాంటి వాళ్ళని ఏమనుకోవాలి? అంటే రివర్స్. ఇప్పుడు ఇది కొంతమంది ఇంట్లో మంచిగా ఉంటారు, బయట డిఫరెంట్ గా ఉంటారు. కొంతమంది ఇంట్లో మాత్రం సరిగ్గా ఉండరు, భార్యను సరిగ్గా చూసుకోరు, బయట మాత్రం ఏం హస్బెండ్ ఆమె ఎంత బాగా చూసుకుంటున్నాడు అంటారు, కానీ ఇంట్లో ఆమెకు అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత అనురాగం ఇదేం దక్కదు. ఇలా ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళని ఎలాగా? మరి వాళ్ళు ఏంటంటే ఇది ఎక్కడికి పోతుందిలే భరోసా. ఇంటికి వెళ్ళంగానే తలుపు తీస్తుంది, భోజనం పెడుతుంది, ఇంకా కావాల్సినవి చూస్తుంది, ఇది ఎక్కడికి పోతుంది అని నన్నే నమ్ముకుని ఉంది. ఇంకొకటి ఏంటంటే నా మనిషే కదా ఇంట్లో ఉంది, తిట్టినా కొట్టినా నా మనిషే కదా అని అనుకుంటారు. కానీ తిట్టినా కొట్టినా పడుంటుంది అనుకోవడం తప్పు. ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా నా మనిషే కదా అని ప్రేమగా అనుకోవటం వేరు. అంటే అలా కొట్టమని నేను అనట్లేదు. కొట్టడం అనేది నా దృష్టిలో మహా పెద్ద తప్పు, మహా పాపం. అసలు నా దృష్టిలో కొట్టే మగాడు మగుడే కాదు, మగాడే కాదు. ఇంకా ఉన్నారా మేడం భార్యలను కొట్టేవాళ్ళు? ఎందుకు లేరు? ఇప్పుడే ఎక్కువ ఉన్నారు ఇంకా పాతకాలం కన్నా. పాతకాలంలో అంతేం కొట్టేవారు కాదు, ఇప్పుడే కొడుతున్నారు. కాబట్టి కొట్టేవాళ్ళు మగాళ్ళ కిందకి రారండి. మగాడు ఎప్పుడవుతాడంటే భార్య మొహంలో చిరునవ్వు, సంతృప్తి, సంతోషము, ఆమె స్వేచ్ఛగా ప్రశాంతంగా కలిసి ఇల్లు వాకిలి మొత్తం దిద్దుకుని ఇంటిని సమానంగా నీతో పాటు నడిపిస్తున్నప్పుడు ఆమెకు సంతోషం కలిగించాలి. అవన్నీ ఉన్నప్పుడే అది ఆ మగాడే అనిపించుకుంటాడు. అర్థమైందా? 1-4 పిల్లలు పుట్టేశారు, నేను తాగొచ్చాను, మగాడిని తాగుతాను, లేకపోతే నేను కొడతాను అంటే ఇది మగతనం కాదు. ఇప్పుడు సృష్టిరీత్యా మగాడు ఎట్లయినా కొంచెం స్టౌట్గానే ఉంటాడు. అది సరిపోదా నీకు? ఇంకా ఇవన్నీ నువ్వు ఫీల్ అవ్వాలా? తప్పది, చాలా తప్పది. కాబట్టి అలా ఫీల్ అవ్వకూడదు. మీరు అడిగిన దానికి ప్రశ్నకు చెప్తాను జవాబు. బయట మంచి పేరు కోసం అందరి దగ్గర ఆహాహా అంటుంటాడు. ఇంటికి రాగానే ఎక్కడలేని విసుగు వస్తుంది, ఎక్కడలేని కోపం, ఎక్కడలేని తప్పులు కనిపిస్తుంటాయి. అప్పటి వరకు బయట ఉన్న వాతావరణం వేరు, ఎంతో ప్లెజెంట్గా నవ్వుతూ సంతోషంగా తుళ్ళుతూ ఉంటాడు. తలుపు లోపలికి రాగానే అది పరకాయ ప్రవేశంలాగా ఆ ఫేస్ మారిపోతుంది అనమాట. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? తింటున్నావా? ఇదేనా నీకు? తింటం పడుకోవటమేగా నీ పని? అప్పుడే నిద్రపోయావా? అప్పుడే తినేసావా? ఇలాంటి సూటిపోటి మాటలతోటి చిత్రవద చేస్తారు మాటలతోటి. ఇంకా ప్రతిదానికి తిడతారు, ప్రతిదానికి కొడుతున్నారు. కొట్టేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. తీసిపారేయటం భార్యని హీనాతి హీనంగా అనమాట. నువ్వు దేనికి పనికిరావు, నీకు తెలివితేటలు లేవు, నీకు బుర్ర లేదు, నీకు అది తెలీదు, నీకు ఇది తెలీదు. దీనికి అంతటికీ కారణం ఒక్క మగాడే కాదండి, ఆ స్త్రీ కూడా. నీకు డే 1లోనే అతని వ్యక్తిత్వం ఏంటో కొంత అర్థం అవుతుంది, రన్నింగ్లో ఇంకా కొంత అర్థం అవుతున్నప్పుడు నీ నేచర్ని నువ్వు మార్చుకోవాలి, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవాలి.
అలా అంటున్నాడు అంటే అనిపించుకోకుండా ఉండే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు మీరు? అనిపించుకోకండి అలాగా. ఇలాంటి వాళ్ళు బయట మంచి అవుతారు, ఇంట్లో భార్యకి చెడ్డ. అసలు మంచి అవ్వాల్సిందే భార్యకి, మంచి అవ్వాల్సిందే ఇంట్లో వ్యక్తులతోటి. నీకు మంచి వచ్చినా చెడు వచ్చినా, నువ్వు ఎక్కడ ఊరు వెళ్ళినా, ఇంకో దేశాంతరం వెళ్ళినా, తిరిగి నువ్వు అదే ఇంటికి వస్తున్నప్పుడు ఆ ఇంట్లో సభ్యులే నీకు తలుపులు తీస్తున్నారు, భోజనం పెడుతున్నారు, మంచి చెడ్డ చూస్తున్నారు, నిక్షేమ సమాచారాలు కోసం వాళ్ళు అల్లాడుతున్నారు అని అన్నప్పుడు నువ్వు ఇక్కడే మంచిగా ఉండాలి. రోడ్డు మీద వాళ్ళు నీకు ఒక మంచినీళ్ళు ఇస్తారు, ఒక గ్లాస్ మంచినీళ్ళు. అమ్మ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ తంతుందేమో, తిడుతుందేమో, గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని ఆలోచించేవాళ్ళు లేరండి. ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఇవ్వటం లేదు, ఆ సాంప్రదాయం పోయింది అనుకోండి. ఒకవేళ దాహం వేస్తే అడిగి తీసుకుని తాగాల్సిందే తప్ప ఎవరు మంచినీళ్ళు ఇప్పించే ధైర్యం కూడా చేయట్లేదు ఇళ్లలో. మరి ఇంకా కాఫీలు, టీలు, భోజనాలు, టిఫిన్లు అవన్నీ తర్వాత సంగతి. మరి అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు బట్రాజులాగా చప్పట్లు కొడుతూ వాళ్ళ మంచి పేరు కోసం నువ్వు బయట తాపత్రయపడుతున్నావు. అందులో కొంతైనా నువ్వు ఇంట్లో ఉంటే నీకు ఇంట్లోనే ఎంతో పట్టం కడతారు కదా, నీకు ఎంతో విలువిస్తారు కదా, ఎంతో బాగా నిన్ను గౌరవిస్తారు కదా. ఇది ఆ గౌరవాన్ని నువ్వు ఇక్కడ కలకాలం నిలుస్తుంది నీకు. బయట ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ బయట కూడా నేను చెడ్డ అవ్వమని నేను చెప్పట్లేదు. నువ్వు బయట మంచి అవ్వు, ఇంట్లో కూడా మంచిగానే ఉండు. నీకు బయట మంచి పేరు కావాలి. అందరూ ఆయన మహా మంచోడు, చాలా మంచోడు, అబ్బో ఆయన, అబ్బో ఇది, మళ్ళీ ఇంకా దాన ధర్మాలు చేయటం, సహాయాలు చేయటం చేస్తుంటారు. ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళి అక్కడ అటెండ్ అవుతుంటారు. మరి ఇంట్లో ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తరు. అదేమని గట్టిగా అడిగితే ఇంకా నోటికొచ్చాడు మంత్రాలు చదువుతారు. మంత్రాలు చదివే వాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇంకో 2 మాటలు పెరిగితే కొడుతున్నారు. ఈ పిల్లల ముందే కొడుతున్నారు, పెద్దవాళ్ళ తల్లిదండ్రులు ఉండనివ్వండి వాళ్ళ ముందు కూడా నోటుకొచ్చాడు వాగుతున్నారు, ఇష్టం వచ్చాడు బిహేవ్ చేస్తున్నారు. అంటే టోటల్ అందరికీ చెడ్డ అవుతున్నావు నువ్వు. నీ కోసం ఉండేది వీళ్ళే చివరి వరకు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెడ్డ అవ్వకండి. నువ్వు బయట మంచి అవ్వాలంటే అవ్వు, ఇంట్లో కూడా మంచి అవ్వండి. ఇంట్లో మంచి అవ్వటం వల్ల నీకు ఎన్ని లాభాలు ఉన్నాయి అది తెలుసుకుంటే ఏ మగాడు కూడా అలా బిహేవ్ చేయడు. అంటే భార్య నా మాట వినాలి, నన్ను ప్రేమించాలి, మంచిగా ఉండాలి. భర్త నా మాట వినాలి, నన్ను ప్రేమించాలని కోప్పడకూడదు నా మీద, అలా అనుకోకుండా ఇద్దరు మంచిగా ఉండాలి అంటే ఏముండాలి అంటారు ఫైనల్గా? భర్త ఏమో తన కష్టాన్ని గుర్తించాలనుకుంటాడు, భార్య ఏమో నా అవసరాలు చూడాలి, నా ఇంట్లో నేను పడిపోతున్న కష్టం గమనించాలని ఈవిడ అనుకుంటుంది. అది తెలుసుకున్నట్టయితే ఏం పోయిందండి, ఈగోస్ పక్కన పెట్టి ఒక చిన్న మాటే కదా. ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే ఏం చేయాలంటే చెప్పాను, ఏం చేయాలి, మీరు మంచిగా మామూలుగా ఉండండి. ఓ పక్కపక్క నవ్విపోయి ఎదురెళ్ళిపోయి కావలించుకోమని చెప్పట్లేదు. చేతిలో ఏదన్నా ఉంటే అందిపుచ్చుకోవటము, వాటర్ తాగుతారా కూడా తప్పే నా దృష్టిలో. తాగినా తాగపన ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, కూల్ అయిపోతారు వాళ్ళు. కావాల్సింది ఏంటంటే టెన్షన్ ఫ్రీ దిగాలి, బయట నుంచి వచ్చిన టెన్షన్ దిగాలి. కాబట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, తాగితే తాగుతాడు, లేకపోతే లేదు. చేతిలో ఏదో ఉంటే తీసుకోండి, అట్లీస్ట్ కళ్ళజోడు ఉన్నా తీసుకోండి, సెల్ ఫోన్ చేతిలో ఉందా తీసుకున్న పక్కన పెట్టండి. అదేంటంటే వాళ్ళకి మనం ఏదో మర్యాద ఇస్తున్నామో లేదో పొద్దునుంచి కష్టపడొచ్చాడు అని మన చర్యల ద్వారా అతను ఫీల్ అవుతాడు. ఫీల్ అయినప్పుడు కొంచెం మనసులో కూల్నెస్ వస్తూ ఉంటుంది, మొహం మీద కొంచెం ప్లెజెంట్గా అది వస్తుంది, చిరునవ్వు వస్తుంది. కాబట్టి అతను అనుకుంటాడు నా కష్టం గుర్తించాలి అని. ఇలా చేసినట్టయితే కొంతలో కొంత అతను సాటిస్ఫై అవుతాడు. మరి అలాగే ఈవిడ్ని కూడా ఏం చేస్తున్నావు, ఇంకా పని కాలేదా, అబ్బా పొద్దున్నుంచి ఏం చేస్తుంటావు అంత పని అని అంటే చాలు, ఇంకా ఆవిడ అబ్బో అసలు ఇంకా వెంటనే వెళ్ళి ఇంకా ఏవేమైనా తయారు చేసి పట్టుకొచ్చి మరీ పెడుతుంది ఆవిడ కదా. చేసిందంతా పోతుంది. కావాల్సిందే అదండి. ఇప్పుడు అదే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, నన్ను ఎందుకు ప్రేమించడు. ఇలాంటివి మనం ఇప్పుడు పెళ్ళి ఎవరోనండి, వాళ్ళు ఎవరో మనం ఎవరో, ఒక తాడు కట్టుకొని మన ఇద్దరం భార్యాభర్తలు అంటాం. తాడు కట్టుకోవడం అంటే నా దృష్టిలో మంగళసూత్రం. ఆ తాడు కట్టుకొని మన ఇద్దరం భార్యాభర్తలు అని డిసైడ్ అయిపోతాం ఆ రోజు కదా. ఆ చిన్న తాడే కదా మనల్ని బంధించి ఉంచుతుంది, ఆ బంధం నిలవాలి. ఇవాళ రోజున అది చాలామంది వేసుకోవట్లేదు అనుకోండి, ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు అలా జరుగుతున్నాయి, వేసుకోబుద్ధి కావట్లేదు ఎవరికి కూడా. అది అందుకనే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటుంటే ఇలాంటివి జరగవు. అప్పుడు ఆవిడ చిన్నగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవాలి, అంతేగాని మొహం గట్టిగా పెట్టుకొని అంటారు చూడండి జేవురించినట్టు పెట్టుకుని ఫేస్ని ఇంట్లోకి వచ్చి, అంటే నేను పొద్దున్న నుంచి ఏంటో పెద్ద శ్రమ చేసేసాను, నువ్వు ఇంట్లో కూర్చొని తింటున్నావు, నిద్రపోతున్నావు అనే ఎక్స్ప్రెషన్ అతను ఇవ్వకూడదు. నేను కష్టపడి వచ్చాను అనే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ నువ్వు ఇవ్వకపోయినా సరే ఈవిడేం చేయాలి, గబగబా వచ్చి ఆ చేతిలో ఏదైనా తీసుకుని అక్కడ పెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఆయన నన్ను గుర్తించింది అని సాటిస్ఫై అవుతాడు. అలానే ఈవిడ కూడా పొద్దునుంచి ఏదో పనులు చేస్తూనే ఉంటుంది కదా. ఎవరన్నా ఉంటారులేండి చేయని వాళ్ళు, వాళ్ళని పక్కన పెడదాం. సాధారణంగా గృహిణులు అంటే పాపం ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు కదా.
ఇంకా పక్కింటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు పచ్చళ్ళ గురించి కూరల గురించి ఎన్నో మాట్లాడుకుని కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ఉత్సాహంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కాబట్టి ఏమో ఇంకా పని అవ్వలేదా, పొద్దుటి నుంచి ఏం పని చేస్తున్నావు, కాసేపు కూర్చోవచ్చు కదా, కాసేపు ఏమైనా రెస్ట్ తీసుకున్నావా, ఏదో ఆయన తోచిన మాట ఏదన్నా ఒకటి అంటే ఆవిడ ఉబ్బిపోతుంది అనమాట. ఇటువంటి స్వాంతన మాటలు, ప్రేమను పెంచే మాటలు కావాలి. అంటే ఇప్పుడు చూసన్నా నేర్చుకోవాలి, చేసన్నా ఆ అనుభవాన్ని సంపాదించాలి. 2 లేకపోతే అవి అలాగే ఉంటాయి ఆ విషయాలు. రైలు పట్టాల్లాగా పారలల్ లైన్స్ అలాగే ఉంటాయి అవి. కాబట్టి మనం ఇప్పుడు అందరూ 1,00,000 మందికి 1,00,000 మంది అనుకునే మాట ఏంటంటే, ఇవాళ రోజున వివాహ బంధాలు నిలబడట్లేదు, విడిపోతున్నారు అని. మీరు అడిగారు, నా భర్త ప్రేమించట్లేదు కాబట్టి, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, పుట్టింటి వాళ్ళు కూడా వచ్చేయమ్మా మాకున్న దాంట్లోనే పెట్టుకుంటాము అని అంటున్నారు. కానీ ఇవన్నీ నడుస్తుంటే అవన్నీ రావు కదా. ఎస్. ఇవి ఎవ్వరైనా సరే, ఏ వయసులోనే సరే, ముసలోళ్ళు అవనివ్వండి, మిడిల్ ఏజ్ అవనండి, ఇప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు అవనండి, ఎవరైనా కానీ ఇవి తెలుసుకుని పాటించగలిగితే ఏముందండి, మనం పెళ్లి చేసుకున్నాము, మన మనిషి అని అనుకోవాలి, కలిసి ఉంటున్నాము ఇద్దరు. ఒకటి ఉంది పాట, ఇద్దరం ఇద్దరం ఒక్కటిగా మారాలి, ఇద్దరు ఒక్కటిగా మారేది ముగ్గురు అవ్వాలని. చూడండి ఆ బంధం ఎంత బాగుందో, ఆ లిరిక్ బాగుంది కదా. ఇద్దరు ఒకటవుతారు, ఒకళ్ళు ముగ్గురు అవుతారు, అవ్వాలనే కదా పెళ్లి చేసుకుంటారు. అలా అలా అయినప్పుడు మనం అయిపోతాం అక్కడ. నువ్వు నేను అవ్వం, మనం అయిపోతాం. మనం అయిపోయినప్పుడు మనంలాగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి, మనంలాగా బిహేవ్ చేయాలి. చేస్తున్నప్పుడు ఇంక ఇలాంటివన్నీ రావు. రాకుండా ఉండాలంటే కొన్ని ఇలాంటి టిప్స్ పాటించుకోవాలి. థ్యాంక్ యూ.